అమృత, కిల్లర్గా నా ప్రొఫెషన్లో ఎన్ని బుల్లెట్లు ఈ గుండెల్లో దూసుకెళ్ళే తెలుసా? ఎన్ని కత్తికట్లు పడ్డాయి తెలుసా? వీటన్నిటికంటే నువ్వు చేసిన గాయం చాలా పవర్ఫుల్ అమృత. యువర్ రియల్ బుల్లెట్, లవ్ బుల్లెట్ ఇక్కడ దూసుకెళ్ళింది. నువ్వు నువ్వు నాకు కావాలి అమృత. నువ్వంటే నాకిష్టం అమృత. ఐ లవ్ యూ అమృత. బాయ్, లోపల ఏం జరిగింది? తుపాకీ బేల సిద్ధం వచ్చింది, అమ్మాయిని చంపేశారా? నోరు ముయిరా, ఏదో ఎమోషన్లో గాల్లో కాల్చానంతే. ఆ రోజు అమృతం చంపడానికి వెళ్ళి గాల్లో కాల్చానన్నారు, ఇప్పుడు అలాగే గాల్లో కాల్చారా? బాయ్, మంచినీళ్ళు తాగినంత ఈజీగా మర్డర్ చేసి కూల్గా వచ్చేవాడివి అమృతతో మాట్లాడొచ్చేసరికి ముచ్చెమటలు పట్టాయంటే నువ్వు లవ్లో పడ్డావు బాయ్. అర్థమైందిగా, అమృత మీ వదిన. తనకేం కావాలో మీరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి. తేడా వచ్చిందో మీ తలకాయలు ఉండవు. జాగ్రత్త, సరేనా? నేనెక్కడున్నానో తెలియక నా కోసం వెతుకుతూ బాధపడుతుంటా. నన్ను దుర్మార్గుడు కిడ్నాప్ చేశాడు వికాస్. త్వరగా వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో వికాస్, తీసుకెళ్ళిపో. రేణు, నువ్వు ఇక్కడ చదువుకుంటున్నప్పుడు ఇదే పార్క్లో నేను నీకోసం వెయిట్ చేసేవాడిని. కాలేజ్ అయిపోయాక నువ్వు లేట్గా వచ్చేదానివి, నీకు గుర్తుందా? అప్పుడు నేను ఏది అడిగినా పెళ్ళాకే అంటూ నా చిలిప్ పనులకి సెన్సార్ చేసేదానివి. అవును. ఇప్పుడు మనం కాబోయే భార్య భర్తలం, ఓకే కదా? ఇప్పుడు కూడా ఓకే కాదు, పెళ్ళయ్యే వరకు హద్దుల్లో ఉండాలమ్మా. పార్క్ వచ్చి హద్దులు అంటావేంటి? పార్క్ పబ్లిక్ ప్లేస్, ఎవరైనా చూస్తే బాగోదు. అసలు పార్క్ అంటే ఏంటో తెలుసా? ఏంటో చెప్పు. పి అంటే ప్రేమికులు, ఏ అంటే ఎలాంటి, ఆర్ అంటే రిస్ట్రిక్షన్స్ లేకుండా, కే అంటే కిస్ పెట్టుకునే ప్లేస్ అని అర్థం. గోవిందా గోవిందా. రేణుక, ఏమైంది? వికాస్, ఎవరో గోవింద గోవింద అన్నట్టు వాయిస్ వచ్చింది. పార్క్లో ఎవరో బిచ్చగాళ్ళు అరుస్తూ ఉంటారులే. ఇద్దరు పెళ్ళాల ముద్దుల మగుడు. వికాస్, రేయ్, ఎవర్రా నువ్వు? పెళ్ళానికి ప్రేమలేక, ప్రియురాలికి శుభలేక. ఏమండి, ఆవిడొచ్చింది. ఆయనకి ఇద్దరు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. రేయ్, ఎవర్రా అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావే? మాస్
ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నా సంగతి వదిలే చెల్లెమ్మా. ఇందాక నేను చెప్పిన టైటిల్స్ విని నువ్వేం ఫీల్ అయ్యావు? రేయ్, ఏంట్రా ఈ న్యూసెన్స్? అంటే నువ్వు ఫీల్ అయ్యావు కదూ? నువ్వు తేలుకుట్టిన దొంగవు బావా. బావా? ఎవర్రా నీకు బావా? నువ్వే బావా. వికాస్, ఇతను నీకు తెలుసా? తెలుసు చెల్లెమ్మా. బావగారు తెలియకపోవడం ఏంటి? రేయ్, ఇప్పుడు నీ ఉద్దేశం నాకు అర్థమైంది. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు. వికాస్, ఏంటి గొడవ? వదిలే. చూడమ్మా, నేను గొడవ పట్టడానికి రాలేదు. పార్కులో మీ ఇద్దరిని చూసి నిజం చెప్దామని వచ్చాను. ఏంట్రా నువ్వు చెప్పే నిజం? వికాస్, నువ్వు ఆగు. సరే, ఏంటో చెప్పు. చూడమ్మా, అమృత గురించి నీకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటాను. నువ్వు చెప్పేది అమృత గురించా? అవును, ఈ వికాస్ అమృతను రేప్ చేశాడు. అమ్మాయి జీవితం నాశనమైంది. తనకెవరు సపోర్ట్ లేకపోతే మేమందరం కలిసి వీడిని బెదిరించి అమృతని పెళ్లి చేసుకునేలా ఒప్పించాం. ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాం. పోలీసులు కోర్టులో ఎందుకులే అని పెళ్లికి ఒప్పుకున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఓకే అన్నారు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా నువ్వు లైన్లోకి రాగానే అమృతను అవుట్ హౌస్లో లేకుండా చేసి అసలు తను ఎవరో తెలియదని ప్లేట్ ఫిరాయిస్తున్నాడు. చూడమ్మా, నేను ఖచ్చితంగా చెప్పగలను, వికాస్ నిన్ను మోసం చేస్తున్నాడు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుణ్ణి నువ్వెలా నమ్మి పెళ్లి చేసుకుంటున్నావమ్మా? వీడు మోసగాడు, పక్కా 420. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. వీడిని నమ్మితే మోసపోతావమ్మా. రేణు, వీడి మాటలు నమ్మకు. అసలు వీడెవరో తెలుసా? వికాస్, అవును, ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? నీకెలా తెలుసు? సుబ్బలక్ష్మి చెప్పింది. నేను సుబ్బలక్ష్మి లవ్వర్ని. వీడి తిక్క కుదిరింది. ఏరా, అమృతను అడ్డం పెట్టుకుని నన్ను వికాస్ని వెడగొట్టాలని ఆ సుబ్బలక్ష్మి ఇంకా ఎన్ని రకాలుగా ప్లాన్ చేస్తుందిరా? మొన్న వాళ్ళ బావని పంపించింది, నిన్న అదే వచ్చింది. ఇంటికెళ్ళి వార్నింగ్ ఇచ్చొచ్చినా దానికి బుద్ధి రాలేదా? మళ్ళీ నిన్ను పంపించిందా? అమ్మయ్యా, బతికిపోయాను. అదో పెద్ద స్టూపిడ్. దానికి నువ్వు లవ్వర్వి. యూజ్లెస్ ఫెలో. గెట్ లాస్ట్. నేనెవరో తెలుసా? ఎంపీ కూతుర్ని. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నావనుకో, మా డాడీకి ఫోన్ చేసి నీ సంగతి తెలుస్తాను. వామ్మో, మ్యాటర్ సీరియస్ అవుతుందా ఏంటి? అక్కర్లేదు, వెళతాను. కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. రేయ్, నేను వికాస్ని ప్రేమించాను, వికాస్ని పెళ్లి చేసుకుంటాను. సుబ్బలక్ష్మే కాదు, ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఈ విషయం సుబ్బలక్ష్మికి చెప్పు. వెళ్ళా. చూడమ్మా, నువ్వు కొట్టినా నేనేం ఫీల్ అవును. నా చెల్లెలు కొట్టిందిలే అనుకుంటాను. మీ డాడీ ఎంపీ అనో నన్నేదో చేస్తాడని భయపడి వెళ్ళిపోతున్నాను అనుకోకు. నేను ఒక అన్నయ్యగా చెప్తున్నాను, వీడు ఒక లోఫర్. అమృత జీవితాన్ని నాశనం చేశాడు. అమృతని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు నీలాంటి కోటీశ్వరాలు రాగానే అమృతని ఏదో చేసి నీ వెంట పడుతున్నాడు. వీడొక మాయగాడు. వీడిని నమ్మొద్దు. మోసపోతున్నావు. ఈ 420 గాని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించు. ఆడపిల్లవి, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో.
ఒక్క నిమిషం ఆలోచించు అనగానే ఆలోచిస్తుంది. కొంపదీసి అనుమానం వచ్చేసిందా? రేణు, ఆర్ యూ ఓకే? వికాస్ హెడ్ఏక్గా ఉంది. అసలేంటిదంతా? రేణు, దీని అంతటికీ కారణం సుబ్బలక్ష్మి. వికాస్, నేను అర్జెంటుగా అమృతతో మాట్లాడాలి. అమృతతోనా? అవును, ఢిల్లీలో ఉన్నప్పుడు నాతో అమృత ఒకసారి ఫోన్లో మాట్లాడడానికి ట్రై చేసింది. నాకు ఇష్టం లేక నేనే మాట్లాడలేదు. ఆ సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఇప్పుడు అమృత దగ్గరికి వెళ్తాను. అసలు ఎందుకు ఇలా చేస్తుందో కనుక్కుని దాని అంతు చూస్తాను. లేకపోతే ఈ న్యూసెన్స్ ఏంటి వికాస్? అందుకే ఈ విషయాలన్నీ దాన్ని డైరెక్ట్గా వెళ్ళి అడిగితే నిజం తెలిసిపోతుంది. అప్పుడు గాని సుబ్బలక్ష్మి నోరు మూతపడదు. పద, అమృత్ దగ్గరికి వెళ్దాం. ఏంటి రేణు, ఈ విషయంలో నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? వికాస్, రేణు, ఒక అబద్ధాన్ని నిజమని పదే పదే చెప్తే అది నిజమవుతుందంటారు. ఈ సుబ్బలక్ష్మి కూడా నువ్వు నమ్మాలని ఇలా అందరితో చెప్పి పంపిస్తుంది. రేణు, నువ్వు కూడా సుబ్బలక్ష్మి ప్లాన్ అర్థం చేసుకోకుండా నమ్మేశావు. అందుకే అమృత్తో మాట్లాడాలంటున్నావు. వికాస్, నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? నీ మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నప్పుడు అమృత దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఏంటి? అది నిజమే. అయినా అమృత ఎక్కడుందో ఎవరికి తెలుసు? నిజంగా నేను తనని రేప్ చేస్తుంటే తనే వచ్చి ఎందుకు అడగడం లేదు? ఇదంతా మన ఇద్దరిని విడదీయడానికి అమృత సుబ్బలక్ష్మి కలిసి ఆడుతున్న నాటకం రేణు. నువ్వు అది అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేను కన్ఫ్యూజ్ అవడం ఏంటి? 100 మంది సుబ్బలక్ష్మిలు 1000 మంది అమృతలు వచ్చి చెప్పినా నేను నమ్మను. నీ మీద నాకు అంత నమ్మకం ఉంది వికాస్. నీ మీద అనుమానం క్రియేట్ చేసి నా నుంచి నిన్ను దూరం చేయాలని చూస్తున్నారు. అవును రేణు. ఇంకెవరు ఏం చెప్పినా నేను నమ్మను, సరేనా? థ్యాంక్ యూ. పద వెళ్దాం. వామ్మో, రేణుకని తొందరగా ఢిల్లీ పంపించేయాలి, లేకపోతే అనుమానం వచ్చేలా ఉంది. అను, మొత్తానికి అమృత ప్రాబ్లం సాల్వ్ అయింది. వికాస్ గంగాధరం అల్లుడు అవుతున్నాడు. ఇంకా అవ్వలేదు. వికాస్, ఏంట్రా అలా టెన్షన్గా ఉన్నావు? నానా, మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఏమైంది నాన్న? సుబ్బలక్ష్మి న్యూస్ ఛానల్ ఓపెన్ చేసింది. సుబ్బలక్ష్మి న్యూస్ ఛానలా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును నాన్న, ఆ సుబ్బలక్ష్మి 24 గంటల న్యూస్ ఛానల్ నన్ను అమృతని కవర్ చేస్తూనే ఉంది. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా రేణుక నమ్మదు కదరా. లేదు నాన్న, అమృత విషయంలో రేణుకకి అనుమానం వచ్చినట్టుంది. సుబ్బలక్ష్మి ఏ క్షణంలో ఏం చేస్తుందోనని, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరిని పంపిస్తుందో తెలియక టెన్షన్తో చచ్చిపోతున్నాను నాన్న. అసలేం జరిగిందిరా? నేను రేణుక పార్క్లో ఉంటే రేణుకతో బయటికి వెళ్తే అమృత గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు తగులుతూనే ఉన్నారు. వాళ్ళ మాటలు రేణుక ఎక్కడ నమ్మేస్తుందోనని భయంగా ఉంది నాన్న. ఏంట్రా ఇదంతా? అసలు రేణుకతో పెళ్లి జరుగుతుందా లేదా? నువ్వు ఊరుకో బాను, టెన్షన్ పడుకో. అది కాదండి, రేణుకతో మనవాడి పెళ్ళైతే 1,00,000 వత్తుల దీపారాధన చేద్దామని. మొక్కుకున్నావా? ఇంకా లేదు, మొక్కుకుందామని అనుకుంటున్నాను. అమ్మా, నీ మొక్కుల సంగతి తర్వాత. టెన్షన్ పెట్టుకున్నా లోపలికెళ్ళమ్మా. వెళ్ళు బాను. అలాగేలేండి. వికాస్, నువ్వేం భయపడకు. అయినా అమృత చనిపోయింది కదరా. చనిపోయినా వదలలేదు కదా నాన్న. ఎప్పుడూ ఏదో ఒక విధంగా దాని డిస్కషన్ రేణుక ముందు వస్తూనే ఉంది. మనం అనుకున్నది ఒకటి, అయింది ఇంకొకటి. అమృత గురించి దాని అమ్మ బాబు పట్టించుకోరు. రేణుక సుబ్బలక్ష్మి మాటలు అస్సలు పట్టించుకోదు. కానీ ఆ సాగర్ గారు రేణుకని చూస్తే చాలా డేంజర్ నాన్న. ఇప్పుడు తన అనుమానంలో ఉంది కదా, ఆ సాగర్ గారి మాటలు వింటే
అసలు ఇదంతా ఎందుకు? ఎవరికి ఏ అనుమానం రాకుండా ఆ గంగాధరంతో మాట్లాడి ముహూర్తాలు తొందరగా చూడమని చెప్పండి. ఓ వారం రోజుల్లో పెళ్ళి అయిపోతే ఓ పని అయిపోతుంది. రే, గంగాధరం విఐపిరా, సొసైటీలో పలుకుబడి ఉన్న వ్యక్తి, పైగా ఎంపీ. ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి హడావిడిగా ఎలా చేస్తాడు? పైగా నెల రోజుల్లో పెళ్ళని చెప్పి వెళ్ళాడు కదా. ఏమో నాన్న, రేణుకతో పెళ్ళై శోభనం జరిగే వరకు నాకు నమ్మకం లేదు. రే, నువ్వేం టెన్షన్ పడుకో. నువ్వు చెప్పినట్టు తొందరగా ముహూర్తాలు చూడమని గంగాధరంతో రిక్వెస్ట్గా నేను మాట్లాడతాను. నువ్వేం టెన్షన్ పడుకు, సరేనా? ముందు పెళ్ళైందనుకో, ఆ 100 కోట్లు మనవవుతాయి. ఆ తర్వాత ఎవరి గురించి ఎవరికి తెలిసినా పర్వాలేదు, అంతే కదరా? ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను నాన్న. నెల రోజులు తిరగకముందే రేణుకకు వామిటింగ్స్, 9 నెలలకి గంగాధరం చేతిలో బుల్లి వికాస్. ఆ తర్వాత మన గురించి ఎవ్వరికి తెలిసినా ఎవ్వరు ఏం చేయలేరు, ఆ గంగాధరంతో సహా. కానీ ఈ పెళ్ళే వరకు టెన్షన్ మాత్రం తప్పట్లేదు నాన్న. సాగర్, ఆ రోజు దేవుడి గది ముందు నిలబడి అమృతని పెళ్లి చేసుకుంటానని బొట్టు పెట్టి తనకి మాటిచ్చాను. ఈ రోజు దైవంతో సమానులైన మా అమ్మా నాన్నల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అమృతని నేను పెళ్లి చేసుకుంటాను. హాయ్ చందమామ. నువ్వు నింగిలోని చందమామ అయితే నా అమృత నేల మీద చందమామ. హాయ్ అమృత డార్లింగ్, ఎలా ఉన్నావు? కోమాలో వారం రోజులు ఉన్నావు. ఫ్రెష్ అప్ అయ్యి ఈ చీర కట్టుకో. అలాగే మల్లెపూలు కూడా తెచ్చాను, పెట్టుకో, తీసుకో. చూడు, ఈ 4 గోడల మధ్య మీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు. కోపం వస్తుంది, దాంతో నా మీద తిరగబడతావు. అంతకంటే నువ్వేం చేయలేవు. నేను చెప్పినట్టు విను, అందంగా తయారవు, అలంకరించుకో. మల్లెపూలు చెట్టుకుంటే ఎండిపోయి రాలిపోయి నేలపాలవుతాయి. అదే మాలగా మరి జల్లోకి వెళ్తే గుబాళిస్తుంది. నీ అందం కూడా అంతే డార్లింగ్. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటాను. కమాన్, ఫ్రెష్ అవ్వు. చూడు, నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఎంత దుర్మార్గుడో నాకు అర్థమైంది. వారం రోజులు వికాస్తో నా పెళ్ళరగా బలవంతంగా ఎత్తుకొచ్చి ఇక్కడ బంధించి నన్ను ప్రేమించు అని బెదిరిస్తావా? పెళ్లి చేసుకొని భయపెడతావా? నువ్వు అసలు మనిషివేనా?